బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ కాస్త గ్యాప్ తర్వాత మరోసారి పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇప్పటికే 2 భాగాలుగా భారీ విజయాన్ని సాధించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు కొనసాగింపుగా రూపొందిన మార్దాని 3 ట్రైలర్ తాజాగా విడుదలైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ చూస్తేనే ఈసారి కథ మరింత డార్క్ గా రియలిస్టిక్ గా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భాగంలో బెగ్గర్ మాఫియా, చిన్నారులు, యువతల మిస్సింగ్ కేసులు, వాటి వెనుక నడిచే అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ట్రైలర్ లో కనిపించే ఓ మహిళ పాత్ర ఈ నేరాల వెనుక కీలకంగా ఉండడం కథకు కొత్త మలుపులు ఇస్తుంది. కనిపించకుండా పోతున్న అమ్మాయిల కేసులను ఛేదించడంలో రాణి ముఖర్జీ పోషిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, సవాళ్లు ట్రైలర్ తోనే బలంగా చూపించారు. ముఖ్యంగా బెగ్గర్ మాఫియాను కవర్ గా ఉపయోగించి జరుగుతున్న ఘోర నేరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిరాజ్ మీనావాలా దర్శకత్వం వహించారు. జంకీ బోడివాలా, మల్లికా ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, రియలిస్టిక్ విజువల్స్ ట్రైలర్ కు మరింత బలం చేకూర్చాయి. గత 2 భాగాల మాదిరిగానే ఈసారి కూడా మహిళలపై జరుగుతున్న నేరాల్ని బలమైన సందేశంతో థ్రిల్లింగ్ ట్రీట్ గా చెప్పబోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే మార్దాని 3 ట్రైలర్ రాణి ముఖర్జీ ఫ్యాన్స్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ లో భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రం జనవరి 30న హిందీలో మాత్రమే థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ఇచ్చిన హింట్స్ ప్రకారం ఈసారి రాణి ఎదుర్కొనే కేసు ఇప్పటి వరకు ఆమె కెరీర్ లోనే అత్యంత కఠినమైనదిగా ఉండబోతుందన్న మాట వినిపిస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV ki like, share, subscribe cheyandi. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.